బైబిల్లో మొదటి రాజులు 19వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలలో ఏలియా భక్తుడు ఎలీషాను కలవడం చూడవచ్చు. ఏలియా ఎలీషాను మొదటిసారి చూసినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నిస్తూ 12వ అరకను తానే తోలుతున్నాడు అని వ్రాయబడింది. అప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటిని అతని మీద వేయగానే ఎడ్లను విడిచి ఎలీషా ఏలియా వెంట పరిగెత్తనని, ఆ తర్వాత ఏలియాను అడిగి తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని విందు చేసి ఏలియాను అగ్నిరథములు వచ్చి ఆకాశానికి కొనిపోయే వరకు అతనికి ఉపచారం చేశాడని రాయబడింది. అంతేకాదు ఆ తర్వాత ఏలియా కంటే 2 అంతలుగా అద్భుతాలు చేశాడు. అచ్చంగా ఈ ఎలీషా భక్తుని వలనే ఒక వ్యక్తి దేవుని పిలుపు పొందుకుని నాగల విడిచి దేవుని వెంబడించాడు. నత్తివాడైనను చదువురాని పామరుడైనను సరే గొప్పగా దేవుని సేవ చేశాడు. ఆయనే ఆల్ఫా హాంబట్. ఆల్ఫా హాంబట్ గారు అమెరికాలోని ఆర్కస్పాన్ అనే ప్రాంతంలో జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి వ్యవసాయకుడు, తల్లి యానీ హ్యావెల్ గారు మంచి ప్రార్థనా పరురాలు. వీరి కుటుంబంలో హాంబట్ గారితో కలిపి మొత్తం 12 మంది పిల్లలు. తల్లి యానీ హ్యావెల్ గారు హాంబట్ గారి 2 సంవత్సరాల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత హాంబట్ గారి తండ్రి వేరొక వివాహం చేసుకున్నారు. తండ్రికి సవతి తల్లికి నిత్యం ఏదో గొడవ జరుగుతూనే ఉండేది. వీరి కుటుంబం ఉండేది ఒక పేద ప్రాంతంలో. హాంబట్ గారి వీధిలో అందరూ త్రాగుబోతులే. రాత్రి అయితే చాలు అందరూ బాగా తప్పతాగి ఒకరిపై ఒకరు తగాదాలకు దిగేవారు. ఇలాంటి ఒక ప్రాంతంలో నుండి దేవుడు హాంబట్ గారిని ఎన్నుకున్నారు. ఈయన దేవుని పిలుపు పొందుకుని సేవకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ఒక స్త్రీ వచ్చి హాంబట్ గారితో ఆయన తల్లి యానీ హ్యావెల్ గారి గురించి చెప్పారు. ఆమె చాలా భక్తిపరురాలని, మరణపడకపై మరణిస్తూ సమయంలో తనకు ఆమె పరిచయం చేశానని చెప్పారు. అలాగే ఆమె మరణిస్తూ హాంబట్ గారి కొరకు ప్రార్థించారని, ఆ మరణపడకపై ఉండే చివరిగా తన బిడ్డను ఒక్కసారి తీసుకురమ్మని ఆయన తలపై చెయ్యి ఉంచి, దేవా ఈ నా కుమారుణ్ణి నీ సేవలో వాడుకో అని మాట్లాడలేక బలమంతటితో ప్రార్థించి కన్ను మూశారని చెప్పారు. ఆ మాటలు విన్నాక హాంబట్ గారికి అర్థమైంది తనను దేవుని సన్నిధికి చేర్చింది తాను ఎంతో ప్రేమించే తన తల్లి ప్రార్థన అని. హాంబట్ గారు పెద్దగా చదువుకోలేదు. ఈయన తండ్రి బద్ధకస్తుడి మెదడు దయ్యాల కర్మాగారం అని చెప్పి పిల్లలందరినీ పొలం పని చేయించేవాడు. దీంతో పిల్లలందరూ సంవత్సరానికి 3 నెలలు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది. దానికోసం కూడా 5 మైళ్ళు నడిచి వెళ్ళి రావాలి. అందుకే హాంబట్ గారు కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. హాంబట్ గారి కుటుంబంలో ఎవరికి భక్తి అంటే తెలియదు. వారికి తెలిసిందల్లా కష్టపడి పనిచేయడం, కొన్ని మెతుకులు తిని జీవించడం. అయితే పని స్థలంలో ఒక కుటుంబం క్రమంగా చర్చకు వెళ్ళేవారు. వారు ఒకసారి హాంబట్ గారిని సండే స్కూల్కి ఆహ్వానించారు. తన తండ్రికి తెలియకుండానే అక్కడికి వెళ్ళిన హాంబట్ గారు ఆ తర్వాత ఆదివారాలు తన తండ్రికి పనికి వెళ్తున్నానని చెప్పి త్వరగా పని ముగించి సండే స్కూల్కి వెళ్ళేవారు. ఇలా సండే స్కూల్కి వెళ్తుండగా అక్కడ సండే స్కూల్ టీచర్ ఒకసారి క్రమం తప్పకుండా ఎవరైనా సండే స్కూల్కి వస్తే వారికి బైబిల్ బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఆ మాట విన్న హాంబట్ గారు ఎలాగైనా దాన్ని సంపాదించాలని ఎంత కష్టమైనా కూడా ఒక్క వారం కూడా మానకుండా సండే స్కూల్కి వెళ్ళి ఆ బైబిల్ను బహుమతిగా పొందారు. ఆ బైబిల్ తనకు ఎంతో విలువైనది. దానిని చాలా అపురూపంగా చూసుకునేవారు. అలాగే చాలా క్షుణ్ణంగా చదివేవారు. ఎప్పుడు పనిలో విశ్రాంతి దొరికినా దానిని చదివి పని చేస్తున్నంతసేపు దాన్ని అలా ధ్యానిస్తూనే ఉండేవారు. ఎప్పుడూ ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ ఉన్న కొడుకును చూసి తండ్రి కసురుకునేవాడు. తోటివారు ఎగతాళి చేసేవారు. కానీ వారికి దేవుని ప్రేమ, ఆయన సన్నిధిలో ఆనందం తెలియదు కావున అలా చేస్తున్నారు అని హాంబట్ గారు మాత్రం ఎన్నడూ కృంగిపోలేదు. తరచుగా సండే స్కూల్కి వెళ్తున్న హాంబట్ గారు ఒకరోజు సండే స్కూల్లో మద్యం సేవించడం దేవునికి నచ్చని కార్యం అని తెలుసుకున్నారు. తన ఇంట్లో ఎవరూ మద్యానికి బానిసలు కాదు, కానీ హాంబట్ గారి తండ్రి ప్రతిరోజు ఉదయం ఇంట్లో అందరికీ 1 ఔన్స్ బ్రాందీ ఏదో ఔషధంలా ఇచ్చి దాని ద్వారా ఆరోగ్యానికి ఏదో మేలు జరుగుతుంది అనుకునేవారు. ఇలా ప్రతిరోజు తాను, తన భార్య, ఇంట్లో 12 మంది పిల్లలకు 1 ఔన్స్ బ్రాందీ ఇవ్వబడింది. అయితే ఎప్పుడైతే అది దేవునికి నచ్చదు అని తెలిసిందో అప్పుడే నేను దాన్ని తీసుకోను అని హాంబట్ గారు తెగేసి చెప్పారు. తండ్రి తానేదో ఔషధం ఇస్తున్నాను అనే భ్రమలో బ్రతిమలాడు. ఆ తర్వాత గుడ్డును బాదినట్లు బాదాడు. కానీ ఎంతకీ హాంబట్ గారు మొరాయించేసరికి ఇక మరలా తనకు బ్రాందీ ఇవ్వలేదు. దేవునిలో బలంగా ఎదుగుతున్న హాంబట్ గారికి దేవుడు దర్శనాలు ఇచ్చి మాట్లాడేవాడు. ఒక సందర్భంలో హాంబట్ గారి ఊరిలో వర్షాలు పడలేదు. ఎవరికి సరిగ్గా పంటలు పండడం లేదు. అప్పుడు ఒకరోజు దేవుడు హాంబట్ గారికి రేపు వర్షం పడుతుంది అని దర్శనం చూపాడు. ఇదే విషయం ఈయన తన స్నేహితులతో పంచుకున్నాడు. దానికి ఒక స్నేహితుడు నమ్మకపోగా తిరిగి గేలి చేశాడు. వర్షాలు లేక పంటలు పండకపోతుంటే రేపు వర్షం వస్తుందంటావా అనగా దానికి హాంబట్ గారు రేపు నీవు వర్షంలో నిండా తడిచిపోతావు అన్నారు. అన్నట్టుగానే మర్నాడు కుంభవృష్టిగా వర్షం పడి పనికి బయటకు వెళ్ళిన స్నేహితుడు నిండా తడిచిపోయాడు.
ఒకసారి పొలంలో వాక్యం ధ్యానిస్తుంటే ఆకాశంలో ఒక పెద్ద వాడవంటి ఆకారం ఎగురుతూ వెళ్లడం దర్శనంగా కనిపించింది. ఆ తర్వాత కాలానికి విమానాలు ఆకాశంలో ఎగరడం ప్రారంభమయ్యాయి. ఇలా జరగబోయేవి ముందే దేవుడు తన సేవకునికి చూపారు. అలాగే ఇంకొకసారి పొలంలో పనికే వచ్చిన హ్యాంబర్ట్ గారిని దేవుడు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళమని ప్రేరేపిస్తున్నాడు. అసలు ఏంటి ప్రేరణ అని వెనక్కి వెళ్ళిన హ్యాంబర్ట్ గారు ఇంటికి నిప్పంటుకోవడం చూసి వెంటనే దాన్ని ఆర్పారు. ఇలా దేవుడు పెను ప్రమాదం తప్పించాడు. ఎక్కువగా దేవునిలో సమయం గడపడం నేర్చుకున్న హ్యాంబర్ట్ గారి శ్వాస, ధ్యాస, ఆశ అంతా దేవుని వాక్యమైంది. సరిగ్గా ఇదే సమయంలో ఒకరోజు పొలం దున్నుతున్న హ్యాంబర్ట్ గారిని దేవుడు తన సేవకే పిలవడం ప్రారంభించాడు. దానికి హ్యాంబర్ట్ గారు, దేవా, నన్ను కాదు, తలాంతులున్న వారిని వాడుకో అని చెప్పారు. కానీ ప్రభువు, నాకు నువ్వే కావాలి అనగా, ప్రభువా వద్దు, నాకు నత్తి, అస్సలు చదువులేని పాముడిని, నన్ను వద్దు అన్నారు. అప్పుడు దేవుడు హ్యాంబర్ట్ గారిని గద్దించి నిర్గమకాండం 4వ అధ్యాయం 11, 12 వచనాల వాక్యం ద్వారా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానిగానే గాని, చెవిటివానిగానే గాని, దృష్టిగలవానిగానే గాని, గుడ్డివానిగానే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడే ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పెను అని దేవుడు హ్యాంబర్ట్ గారితో మాట్లాడాడు. దానికి హ్యాంబర్ట్ గారు, దేవా సరే, అయితే సేవకునిగా తర్పీదు పొంది సేవ చేస్తాను అని చెప్పారు. దానికి దేవుడు, హ్యాంబర్ట్, నువ్వు సంవత్సరాలు కళాశాలలో తర్పీదు పొందుతుంటే ఎన్ని ఆత్మలు నిత్య జీవాన్ని కోల్పోతాయో అని చెప్పగా వెంటనే హ్యాంబర్ట్ గారు లోబడ్డారు. ఆ తర్వాత ఒక చిన్న ఉద్యోగం చూసుకుని మిగిలిన సమయంలో దేవుని సంఘంలో పరిచయం చేసేవారు. ఈ సమయంలో ఈయనకొక సందేహం వచ్చింది. దేవా, నేను ఏ సంఘం తరపున సేవ చేయాలి? లూథరన్స్ వారి తరపున, బాప్టిస్ట్ వారి తరపున, ఆంగ్లికన్ తరపున, ఎవరి తరపున సేవ చేయను అని ప్రార్థించడం ప్రారంభించారు. ఇదే సమయంలో దానియేలు భక్తుడు దేవుని వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఉపవాసం ముందు ప్రార్థించాడు అనే మాట జ్ఞాపకం వచ్చి ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టారు. అప్పుడు దర్శనంలో దేవుడు స్పష్టంగా యోహాను 14వ అధ్యాయం 6వ వాక్యం చూపించారు. అది యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు అనే వాక్యం. దీనిని చూపుతూ ప్రభువు, హ్యాంబర్ట్, నీ కొరకు బాప్టిస్ట్ వారు కానీ, లూథరన్స్ కానీ, ఆంగ్లికన్స్ కానీ మరెవరు కానీ సిలువ వేయించుకోలేదు. వారు నీ పాపాలను క్షమించలేదు. నేనే అవన్నీ చేశాను. కావున ఎవరితోనూ కాదు, నాతో కలిసి సేవ చెయ్యి అని చెప్పారు. అంతే. అప్పటి నుండి ఇంకెప్పుడు హ్యాంబర్ట్ గారు ఏ సంఘంపై ఆధారపడి తన సేవ చేయలేదు. తనతో ప్రభువు ఉన్నాడు అనే నిశ్చింతతో, ప్రభువే నా కాపరి, ఆయనే నన్ను పోషిస్తాడు అని నిశ్చింతగా ఉండేవారు. అయితే సంఘ సహాయం అవసరం లేదు, కానీ ఆత్మీయ సలహాలు ఇవ్వడానికి ఒక తండ్రి వంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని కొరకు ప్రార్థించక దేవుడు 2 రోజుల వ్యవధిలోనే 400 మైళ్ళ దూరం నుండి ఒక వ్యక్తిని పంపారు. అతడు హ్యాంబర్ట్ గారి గ్రామంలో సభలు ఏర్పాటు చేయగా దేవుని ఆత్మ ప్రత్యక్షత అక్కడ మెండుగా ఉండడం హ్యాంబర్ట్ గారు గమనించారు. వెంటనే తన ఆ చిన్న ఉద్యోగాన్ని విడిచి అతనికి పరిచయం చేస్తూ సభా ప్రాంగణాన్నంతా శుభ్రం చేస్తూ హ్యాంబర్ట్ గారు అక్కడే ఉండిపోయారు. ఆ సభలో చివరి దినాన్న అతడు హ్యాంబర్ట్ గారితో, దేవుడు నీ కొరకే నన్ను ఇక్కడికి పంపారు, నాతో వస్తావా అని అడగ్గా ఉన్న పట్న ఒక షర్టు కాగితంలో చుట్టుకుని కట్టుబట్టలతో సహా హ్యాంబర్ట్ గారు ఆయనతో వెళ్ళిపోయారు. ఆయనతో పట్నం వెళ్ళిన హ్యాంబర్ట్ గారికి అంతా కొత్తగా తోచింది. కారును చూసి గుర్రాలు లేకుండానే బండి నడిచేస్తుంది అనుకుంటూ దానికి అడ్డంగా ఆశ్చర్యంగా నిలబడి అలాగే ఉండిపోయారు. అంత అమాయకంగా హ్యాంబర్ట్ గారు ఉండేవారు. ఇలా ఆ వృద్ధ దైవజనుడితో అతనికి పరిచయం చేస్తూ సభల్లో అతడు చెప్పే వాక్యాన్ని నేర్చుకుంటూ సభా ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఏర్పాట్లు చేసేవారు. ఇదే కొద్ది కాలం హ్యాంబర్ట్ గారి సేవ. ఈయనను చూసి చాలా మంది ఎగతాళి చేసేవారు. ఈయన పల్లెటూరు మాట, నత్తి, చదువు లేకపోవడం వంటివి చూసి అందరూ ఈయనను చూసి నవ్వేవారు. కానీ ఏనాడు హ్యాంబర్ట్ గారు కృంగిపోలేదు. అయితే ఇప్పుడే ఒకసారి ఆ దైవజనుడు హ్యాంటింగ్టన్ అనే ప్రాంతంలో సభలు ఏర్పాటు చేశాడు. దానికి దగ్గర 4,000 మంది ప్రజలు వచ్చారు. అప్పుడు ఆ దైవజనుడు హ్యాంబర్ట్ గారి వద్దకు వచ్చి, నువ్వు ఈరోజు ప్రసంగం చెయ్యి అన్నారు. ఆ మాటకు ఒక్కసారిగా హ్యాంబర్ట్ గారు కంగారుపడి, అయ్యా అలా కాదు, ఇంతమందికి చెప్పడం నా చేత కాదు, చిన్న గుంపులకు మొదట చెప్పి అనుభవం గడించాక ఇటువంటి సభల్లో బోధిస్తాను అన్నారు. దానికి ఆ దైవజనుడు ఒప్పుకోక, లేదు హ్యాంబర్ట్, నువ్వే చెప్పాలి, లేదంటే వేరొకరు లేరు అనేసరికి తప్పక హ్యాంబర్ట్ గారు సిద్ధమయ్యారు. అంతమంది ముందు నిల్చుని ప్రార్థించి వాక్యం ప్రారంభించారు. అద్భుతంగా కళ్ళు మూస్తుంటే ఒక పాత్రలో నుండి నీటి ముడుగల మాదిరిగా వాక్యం దర్శనంగా కనిపించి గుక్క తిప్పకుండా వాక్యం వెంబడి వాక్యం చెప్పడం ప్రారంభించారు. అద్భుతంగా ప్రసంగం పూర్తయ్యేసరికి 3,000 మంది కన్నీటితో మోకాలపై పడి ఆ దినాన రక్షణ పొందారు. అంతేకాదు, అందులో ఒక వ్యక్తి హ్యాంబర్ట్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీకింత చక్కగా ఫ్రెంచ్ భాష ఎలా తెలుసు అని అడిగాడు. దానికి ఆశ్చర్యంగా హ్యాంబర్ట్ గారు, లేదు, నాకు ఫ్రెంచ్ రాదు, నేను చదువుకోలేదు అనగా, లేదండి, ఇక్కడ వారందరికీ ఇంగ్లీష్ కంటే కూడా ఫ్రెంచ్నే బాగా వచ్చు. మీరు ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తారేమో అనుకున్నాం, కానీ మీరు ఫ్రెంచ్లో మాట్లాడుతుంటే నిజంగా దేవుని స్తుతించాం అని సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు, వాక్యానికి అవకాశం ఇచ్చిన దైవజనుడు కూడా, హ్యాంబర్ట్,
నీవు కళ్ళు మూసుకుని వాక్యం వెంబడి వాక్యం అలా చెప్తుంటే నీ ముందు ప్రసంగం చేయడానికి నాకు కూడా భయమేస్తుంది అన్నారు. అంత అద్భుతంగా దేవుడు హ్యాంబర్గర్ని వాడుకున్నారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడగా తన సొంత ఊర్లో సభలు పెట్టుటకు హ్యాంబర్గర్ వచ్చి అక్కడి నుండి ఒక ప్రాంతం తర్వాత వేరొక చోట సభలు పెడుతూ ఉద్యోగాన్ని రగులుస్తూ వెళ్తున్నారు. ఇలాగే ఒకసారి ఆర్కన్సాస్లో కొండజాతి వారి మధ్య సభలు ఏర్పాటు చేశారు. ఆ సభలు పూర్తయిన తర్వాత ఆ ఊర్లోని ఒక చర్చ్ ఫాదర్ అక్కడ సారాయి వ్యాపారం చేస్తూ ఈయన వాక్యం ద్వారా ప్రజలు తమ పాపాలను వేడి భక్తి మార్గంలో నడవడం చూసి ఒకరోజు గుంపుతో వచ్చి హ్యాంబర్గర్ని అడవులోనికి తీసుకువెళ్లి చొక్కా తీయించి వీపుపై ఒక పెద్ద దొంగతో గుడ్డును బాదినట్లు బాది రక్తపు మడుగులో విడిచి వెళ్లారు. అప్పుడు రక్తం ఎంత కారిందంటే ఆ రక్తంతో తన ప్యాంటు తడిచి బొట్లలోకి రక్తం వెళ్ళి అది నిండిపోయి ముద్దయ్యాయి. అటువంటి సమయంలో దేవుడు ఆయనకు తోడై ఉండి ఆ శ్రమల తర్వాత తన దూతను పంపి నిశ్చింత ఇచ్చి అటుపక్కన హ్యాంబర్గర్ని వెతుకుతున్న వారికి కూడా దూత కనబడి చెప్పగా వారు వచ్చి హ్యాంబర్గర్ని తీసుకువెళ్లారు. కొద్దిగా కుదురు పడ్డాక హ్యాంబర్గర్ తనను హింసించిన వారందరింటికి వెళ్లి వారిని తను క్షమించానని ఇంకా తను వారిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కొందరు పోలీస్ కేసు పెట్టమని చెప్పారు. దానికి హ్యాంబర్గర్ ఒప్పుకోలేదు. అయితే తర్వాత కాలంలో హ్యాంబర్గర్ని కొట్టిన వారు తమ హృదయాలను మార్చుకున్న కారణంగా వారందరూ దైవజనం జోలికి వచ్చినందున ఘోరంగా శిక్షించబడి మరణించారు. ఇలా దేవుని సహవాసంలో ఆయనతో ఆనందాన్ని ఆయనతో శ్రమల్లో పంచుకోవడమే కాక కొన్నిసార్లు తనలోని పొరపాటును బట్టి హ్యాంబర్గర్ దేవునిచే సరిచేయబడ్డారు కూడా. అటువంటి ఒక సందర్భం ఒకసారి హ్యాంబర్గర్ బట్టలు బాగా పాతవైపోయి ప్యాంటు మోకాల వద్ద చిరిగిపోయింది. దాని కొరకే ఈయన దేవుని ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఈయన కాలిఫోర్నియాలో ఒక సేవకుల సదస్సులో ఉన్నారు. ఇక్కడ రకరకాల ప్రాంతాల్లో సేవ చేసేవారు ఉండటంతో హ్యాంబర్గర్ కళ్ళల్లో ఒక రకమైన సూటు ధరించిన దైవజనుడు పడ్డాడు. అతడు పొడవాటి సూటు వెనకాల కత్తిరించబడినట్లుందని ధరించాడు. దానిని హ్యాంబర్గర్ కత్తెర సూటు అని పిలిచేవారు. ఆ కాలంలో పెద్ద పెద్ద సేవ చేసే సేవకులు అని పిలువబడేవారు దానిని ధరించేవారు. కానీ అదంటే హ్యాంబర్గర్కి నచ్చదు. అతడు ఆ వ్యక్తిని చూసి నిజంగా ఇతడు నిజమైన రక్షణ పొందితే ఇటువంటి వస్త్రాలు వేయుడు అంటూ తన మనసులో అతన్ని తృణీకరించాడు. ఇది కేవలం ఇతని మనసులో జరిగింది. ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ దేవుడు మాత్రం అన్నాడు. ఆ తర్వాత హ్యాంబర్గర్ని ఒక సేవకుడు పిలిచి, అయ్యా, మీ బట్టలు బాగా పాతవై చిరిగిపోయాయి కదా, ఇదిగో ఇది మీకే అని ఒక కొత్త సూటు తెచ్చి ఇచ్చాడు. దాన్ని ఎంతగానో వద్దని చెప్పడానికి హ్యాంబర్గర్ ప్రయత్నించారు. కానీ అతడు, అయ్యా, దేవుడు నన్ను ప్రేరేపించాడు. బహుశా మీరు తప్పక బట్టలకే ప్రార్థించే ఉంటారు. ఇప్పుడు తీసుకోకుంటే దేవుడు ఇంకెప్పుడు బట్టలకైనా మీ మనవి ఆలకించడేమో అనేసరికి తప్పక తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దానిపై అయిష్టంతో దాన్ని పక్కనే ఉంచేశారు. కానీ బట్టలు బాగా చిరిగి చలి పెరిగేసరికి తప్పక వాటి ధరించవలసి వచ్చింది. అప్పుడే అతనికి అర్థమైంది దేవుడు తనకు పాఠం నేర్పుతున్నాడేమో అని. ఆ తర్వాత దేవునితో, దేవా, నాకు అర్థమైంది. కానీ ఒక మనవి, వీటితో నా ఊరి వారికి నా బంధువులకు కనబడకుండా ఉంటే చాలు, లేదంటే వారు నన్ను ఎగతాళి చేస్తారు అని ప్రార్థించి ధరించారు. కానీ దేవుడు మాత్రం ఆ తర్వాత కాలిఫోర్నియాలో ఉన్న ఈయనకు తన సొంత ఊర్లో ఏర్పాటు చేసిన సేవకుల సదస్సుకు హ్యాంబర్గర్ని ఆహ్వానించేలా చేశారు. అక్కడికి వెళ్ళిన హ్యాంబర్గర్ ఎవరికీ కనబడకుండా ఒక మూలకు వెళ్ళి దాక్కుని కూర్చుంటే వారు వచ్చి అందరి మధ్య ప్రసంగం చేయమన్నారు. ఇక చేసేది లేక ప్రసంగం చేస్తుంటే వెనక ఒక స్త్రీ ఆయన బట్టలు చూసి నవ్వుతూనే ఉంది. దాంతో హ్యాంబర్గర్ తాను చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుపడ్డారు. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి ఆగింది. అందులో హ్యాంబర్గర్ బంధువులు అందరూ దిగారు. ఇక అప్పుడు అర్థమైంది దేవుడు తనకు పాఠం నేర్పుతున్నాడని. వెంటనే హృదయంలో తాను చేసిన తప్పుకే దేవుని క్షమాపణ కోరి ప్రసంగం చేసి పూర్తి చేశారు. ఆ తర్వాత కొందరు దైవ సేవకులు హ్యాంబర్గర్ని పిలిచి బయటకు తీసుకుని వెళ్ళి ఒక మంచి సూట్ కొన్నారు. ఆ తర్వాత దేవుడు తనకు నేర్పిన పాఠానికి గుర్తుగా ఇంకెవరిని వారి పై రూపాన్ని బట్టి తీర్పు తెచ్చినని సరి చేసుకుని ఆ సూట్ను దాచుకున్నారు. అయితే ఇదే సమయంలో మరొక చోట సభలు ఏర్పాటు చేయగా అక్కడికి ఒక నాస్తికుడు వచ్చాడు. ఆ ప్రాంతంలో జరిగే ప్రతి సభని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి చెరగొట్టడం ఇతని పని. 40 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాడు. అలాగే హ్యాంబర్గర్ సభలో కూడా చేద్దామని వచ్చి ఆశ్చర్యంగా దేవుని ఆత్మచే పట్టబడి రక్షించబడ్డాడు. సభ పూర్తయ్యాక అతడు వచ్చి తన స్థితిని దేవుడు తనతో మాట్లాడిన విధానాన్ని చెప్పగా హ్యాంబర్గర్ దేవుణ్ణి ఎంతో స్తుతించారు. అయితే అతడు చాలా పేదవాడు. దేవుడు హ్యాంబర్గర్తో ఆ కత్తెర సూటు ఈయనకిమ్మని చెప్తున్నాడు. కానీ హ్యాంబర్గర్, లేదు ప్రభువా, అది నీవు నాకు నేర్పిన పాఠానికి గుర్తుగా నేను ఉంచుకున్నాను అనగా దేవుడు మాత్రం హ్యాంబర్గర్ని బలంగా ప్రేరేపిస్తున్నాడు. ఇక దేవుని ప్రేరణ తోసివేయలేక వెళ్ళి ఆ కోటు తెచ్చి, సహోదరుడా, ఇది నీకే అని ఇస్తుండగా అతడు గబగబా దాన్ని తీసుకుని చిన్నపిల్లాడిలా దానిని వెంటనే వేసుకుని అద్దం ముందుకు వెళ్ళి ముందు వెనకలా చూసుకుని మరలా వచ్చి హ్యాంబర్గర్ని కౌగులించుకుని చంటి పిల్లలా ఏడవడం ప్రారంభించాడు. తనకు ఇలాంటి కోటు ధరించాలని 40 సంవత్సరాలుగా ఆశ ఉందని, స్తోమత లేదని, ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతలని పొంగిపోయాడు. ఆ మాటలు విని దేవుని కార్యాలను బట్టి హ్యాంబర్గర్ కళ్ళలో నీరు తిరిగాయి.
దేవా, నీవెంత గొప్పవాడివి. ఆ కోటు ఈ నీ బుడ్డకు కావాలని దాని ద్వారా నాకు పాఠం నేర్పి ఎక్కడి నుండో ఇక్కడకు దాన్ని నా ద్వారా తెచ్చి 40 సంవత్సరాలుగా ఇతని ఆశను రక్షణతో పాటు ఇతనికి దయచేసావా అంటూ స్తోత్రించారు. ఆ తర్వాత అవివాహితుడిగా సేవ చేద్దాం అనుకున్న ఈయనకు దేవుడు, హ్యాంబర్డ్, ఇంతవరకు నీవు నా కొరకు బాగా సేవ చేసావు. ఇదిగో ఇప్పుడు నీ కొరకు నేను సాటైన సహాయాన్ని ఏర్పాటు చేశాను అని చెప్పి ఒక స్త్రీని చూపి ఈమెనే నీ భార్య అని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమె పేరు మార్తా చిల్లన్ అని, ఆమె ఒక సువార్తికుని కుమార్తె అని తెలుసుకున్నారు. అలాగే వీరికి వివాహం కూడా జరిగింది. ఆమె చక్కగా ఆర్గన్ వాయించగలదు. సభల్లో ఈమె ఆర్గన్ వాయించగా హ్యాంబర్డ్ గారు వాక్యపరిచయం చేసేవారు. వీరికి ఆ తర్వాత 6 సంతానం కలిగారు. ఈ బిడ్డలందరినీ వీరు దేవునికే పెంచారు. చెడు స్నేహాలు చేయకుండా అందరి బిడ్డలకు సంగీతం తర్పేది ఇచ్చి తన సేవా పరిచర్యలు సహాయకులుగా వాడుకున్నారు. ఆ తర్వాత వీరు దేవుని సేవకులైనారు. అలాగే ఆ తర్వాత కాలంలో దేవుడు హ్యాంబర్డ్ గారిని ఎంతో గొప్పగా వాడుకున్నారు. ఈయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు. అలాగే ఈయన ద్వారా ఎన్నో ఆత్మలను రక్షణలోకి నడిపాడు. దేవునికి స్తోత్రం. ఒకనాడు హ్యాంబర్డ్ గారిని సేవకు పిలిపించినప్పుడు, దేవా, నేను నత్తివాడిని, చదువులేని వాడిని అని కారణాలు చెప్పారు. కానీ దేవుడు వాటిని ఆటంకాలుగా అస్సలు చూడలేదు. అందుకే తన మాటకు లోబడిన తన సేవకుణ్ణి గొప్పగా వాడుకున్నారు. బైబిల్లో రాయబడింది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని. మరి ఈరోజు మన సంగతి ఏమిటి? మీరు దేవుని మాటలకు లోబడుతున్నారా? ఆయన మిమ్మల్ని ఏమైనా చేయమని చెప్తుంటే చేస్తున్నారా? లేదంటే సాకులు చెప్తున్నారా? జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చెప్పే ఏ సాకు దేవుని చిత్తానికి అసలు అడ్డు కాదు. సాకులు చెప్పి తప్పించుకుంటే దేవుడు ఇంకొకరిని తన పనికే వాడుకోగలడు. కానీ మీరు మాత్రం అవకాశం కోల్పోతారు. కానీ లోబడి ముందుకు వెళ్తే దేవుడు మిమ్మల్ని ఒక మోషేలా, ఒక ఎస్తేర్లా, ఒక పేతుర్లా, మరో పౌల్లా వాడుకోగలడు. అట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.